గ్లోరీ టు గాడ్. సంతోషము కలిగిన వారు మరొకసారి కృతజ్ఞతతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు మనల్ని ఏ ఉద్దేశముతో అయితే ఈ భూలోకములో రక్షించుకొని జీవింపజేయుచున్నాడో ఆ ఉద్దేశం మన ఒక్కొక్కరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణముగా నెరవేర్చులాగున మన జీవితాన్ని సమర్పించుకుంటూ నిర్గమకాండం 32వ అధ్యాయం గతించిన ఆదివారం 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈవెన్ ఈ ఉదయకాల సమయంలో అదే ఆలోచనతో ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశించుచూ ఉండగా ప్రార్థనతో దేవుని సన్నిధానంలో మన సమయం గడుపుదామా? నిర్గమకాండం 32వ అధ్యాయం నుండి అనేకమైన అద్భుతకరమైన ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు గతించిన కొన్ని వారములుగా చెవి కలిగిన వారికి నేర్పించుచూ ఉండగా ఏదో విన్నాం వెళ్ళిపోయాం అన్న రీతిగా కాక దేవుడు మనకు అనుగ్రహించుచున్న అద్భుతకరమైన ఆలోచన ప్రకారముగా మన జీవితాలని కట్టుకోవడానికి దేవుని సంగమా, దేవుడు అనుగ్రహించుచున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మా యొక్క ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో ఐ థింక్ 150 కీర్తనలు అయిన తర్వాత మరలా సామ్స్ చదువుతాం. కరెక్ట్గా చాలా మట్టుకు 1వ తారీఖుకే వస్తుంది. అప్పుడు ప్రోవర్బ్స్ చదువుతున్నప్పుడు అనేకమైన రీతుల్లో దేవుడు మనతో ఎంత స్పష్టముగా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని నేను మరలా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు నా కృపను అనుగ్రహించాడు. అనేకమైన మాటలు ఉన్నప్పుడు కూడా ఒక మాట క్లుప్తముగా అక్కడ నుండి చదువుకొని మళ్ళీ 25వ వచనానికి వచ్చేద్దామా? ప్రోవర్బ్స్ చాప్టర్ 5 వర్స్ 12, 13 and 14. సామెతల గ్రంథము 5వ అధ్యాయం 12, 13, 14 వచనాలు దీనికి కనెక్టెడ్గా నిర్గమకాండము 32వ అధ్యాయం 25వ వచనానికి కనెక్టెడ్గానే ఆ మాట చదువుతున్నాం గనుక ఒకసారి గట్టిగా చదువుదాం ఆ మాట. అయ్యో అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపునకు ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట చాలా జాగ్రత్తగా ఆలకించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట. నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్టవ్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. వావ్. నీ సొంత కుండలోని నీళ్లు. I think that's it 14 only. చదవమన్న వరకు చదువు సరిపోద్ది కదా. రైట్. అక్కడ మహాజ్ఞాని రాయిచున్న మాట లోకము వైపు ఆకర్షించబడకుండా దుష్టుడగు అపవాది యొక్క శోధనలో పడిపోకుండా ఒరే బాబు మారుమనసు పొందు, ఒరే బాబు విచ్చలివిడిగా తిరగడానికి ఇది సమయము కాదు. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తర్వాత వీఆర్ బౌండరీ బేస్డ్ పీపుల్. మనము వాక్యం అనే సరిహద్దులతో కూడా కట్టబడిన వారము, పిలవబడిన వారము అని పరిశుద్ధాత్మ దేవుడు చెవి కలిగిన ప్రతి జీవితానికి మాటిమాటికి జ్ఞాపకం చేస్తున్నప్పటికీ కూడా విననొల్లని ప్రజల వలె ఉన్నప్పుడు ఈ యవనస్తుడు ఏమంటున్నాడు? అయ్యో, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు కాదు అనుకున్నాను, ఇది ఇప్పుడు కాదు అనుకున్నాను, ఇది తర్వాత అనుకున్నాను, నా భక్తి సరిపోతుంది అనుకున్నాను, నా శక్తి సరిపోతుంది అనుకున్నాను, నా అన్య భాషలు సరిపోతుంది అనుకున్నాను, నా ఆరాధన సరిపోతుంది అనుకున్నాను, నా యొక్క సువార్త సరిపోతుంది అనుకున్నాను, నేను దేవునికి ఇచ్చుట సరిపోతుంది అనుకున్నాను. అదేది సరిపోదని ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? నరకములో పడినప్పుడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేనప్పుడు
ఈ ఉదయకాల సమములో పరిశుద్ధ దేవుని పాద సన్నిధానములో సమకూర్చబడిన క్రైస్తవ సంఘమా, నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించుచున్న మాట ఏమిటంటే, లెట్స్ బి కేర్ఫుల్ యాజ్ ద హోలీ స్పిరిట్ మినిస్టర్ టు us, యాజ్ ద హోలీ స్పిరిట్ ఛాలెంజెస్, యాజ్ ద హోలీ స్పిరిట్ వాంట్స్ us. ఆయన మనలను హెచ్చరించుచు ఉండగా, ఆయన మనను మేల్కొల్పుతూ ఉండగా, ఆయన తన సత్యమును మనకు జ్ఞాపకం చేస్తుండగా పర్వాలేదులే అనుకోవద్దు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగానే అనుకొని ముందుకు వెళ్ళిపోయారు. ఆ కారణమును బట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలను చూచినప్పుడు 25వ వచనంలో అంటుంది, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో, దానికి కారణం ఏంటంట, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అంత్యకాల దినాల్లో జీవించుచున్న ఓ క్రైస్తవ సంఘమా, మనము సంఘముగా పిలువబడుతున్నాం. అగైన్ పాత ప్రసంగములోనికి నేను వెళ్ళాలనుకుంటున్నది, కానీ సంఘము అన్న మాట, లేక క్రైస్తవ సంఘము అన్న మాట ఒక సాధారణమైన మాట కాదు. ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ క్లబ్. ఇది ఒక మత సంబంధమైన మాట కాదు. దాని యొక్క యథార్థమైన అర్థం ఏమిటంటే, ఎక్లీషియా అనే మాటలో నుండి వచ్చింది కనుక ఎక్లీషియా అనే మాటకి అర్థం ఏమిటంటే పిలవబడిన వారు. ఏంటి అర్థం? పిలవబడిన వారు. ఎక్కడి నుండి? లోకములో నుండి, పాపములో నుండి, చీకటిలో నుండి, లోక ఆచారాల్లో నుండి, లోక సాంప్రదాయాల్లో నుండి, లోక పద్ధతుల్లో నుండి, లోక చూపుల్లో నుండి, శరీరాస, నేత్రాస, జీవపు డంబములో నుండి మనం పిలవబడిన వారం. We are not ordinary people, my friends. కొంతమందికి నా జీవితం ఏంటో నాకే తెలీదు అన్నట్లుగా ఉన్నారు. కానీ నేను కూడా సిలువ గుర్తు వేసుకుంటాను కనుక ప్రతి ఆదివారం అటెన్షన్గా చర్చ్కు చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో అమ్మా అయ్యా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు చర్చ్కు వచ్చినంత మాత్రములో పరలోకం వెళ్ళిపోతావు అనుకోవద్దు. నీవు నీటి బాప్టిసము తీసుకొనినంత మాత్రములో పరలోకం వెళ్ళిపోదావు అనుకోవద్దు. చర్చ్ మెంబర్షిప్ లో నీ పేరు ఉంది గనుక, క్రైస్తవ వివాహం జరిగింది గనుక, క్రైస్తవ సమాధి జరిగింది గనుక, ఇన్ ఎవ్రీ ప్రతి కార్యాల్లో క్రిస్టియన్ అనే ఆస్పెక్ట్ లో వెళ్ళినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము చేత మనం ఎప్పుడైతే కట్టబడతామో, ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మాత్రమే మన పరలోకానికి వెళ్తాం. పోయిన ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి ఆలోచన మరలా తప్పనిసరిగా ఇంకొంత సమయాన్ని తీసుకొని మన యూట్యూబ్లో ఇవ్వబడిన ఆ రికార్డ్ చేయబడిన మాటలు విని హెచ్చరించబడాలని, మేల్కొల్పబడాలని, నునివెచ్చని స్థితిలో నుండి బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి దేవుని సంగమా మీకు నాకు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. పిలవబడిన వారుగా జీవిస్తున్నామా? ఎందుచేతనంటే వీఆర్ కాల్ ఫ్రమ్ సమ్వేర్ టు సమ్వేర్. చీకటిలో నుండి ప్రకాశకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. అందుచేత మనము వెలుగు సంబంధులుగా జీవించవలసిన దినాల్లో జీవిస్తున్నాం. అవును, ఎక్కడ చూచినప్పుడు కూడా చీకటే, ఎక్కడ చూచినప్పటికీ అన్యాయమే, ఎక్కడ చూచినప్పుడు కూడా మోసమే, ఎక్కడ చూచినప్పుడు కూడా అబద్ధాలు. ఐ థింక్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వికెడ్నెస్, ప్రతి రకములైన దుర్మార్గత మధ్యలోనే మనం జీవిస్తున్నాం. లేదని కాదు, కానీ వాటి మధ్యలో దేవుడు నిన్ను నన్ను దేనిగా పిలిచాడు? పిలవబడిన వారుగా పిలిచాడు, ప్రత్యేకించబడిన వారుగా పిలిచాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? మనకి లోకానికి ఎటువంటి వ్యత్యాసం ఉండాలి? చీకటికి వెలుగుకున్నంత వ్యత్యాసం. రిపీట్ అగైన్, దేవుని సంగమా, మన ఒక్కొక్కరి జీవితాలకి, మన ప్రవర్తనకు ఎటువంటి వ్యత్యాసం ఉండాలంటాడు? చీకటికి వెలుగుకు ఉన్నంత వ్యత్యాసం ఉందా లేదా అని మనలను మనమే ఒకసారి స్వయ పరిశోధన చేసుకోవాలి. ఎందుచేతనంటే మన బ్రతుకు మనకే తెలుసు.
కదా. నీ భార్యకు కూడా నీ బ్రతికంత తెలియకపోవచ్చు, నీ భర్తకు కూడా నీ బ్రతికంత తెలియకపోవచ్చు, మీ పిల్లలకు కూడా మీ బ్రతికంత తెలియకపోవచ్చు, మీ తల్లిదండ్రులకు కూడా మీ బ్రతిక. ఐ థింక్ దేర్ ఇస్ నో వన్ హూ రియలీ నోస్ అస్ కంప్లీట్లీ. మన గురించి వ్యక్తిగతముగా సంపూర్ణముగా తెలిసిన వారు ఈ భూలోకంలో ఎవరూ లేరు. ఐ నో ఓన్లీ అబౌట్ మై సెల్ఫ్. దేవునికి తెలియలేనిది ఏదీ లేదు. అందును బట్టి దేవునికి స్తోత్రం. కానీ దేవుని సంగమా, మనకు వీ నో వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వీ ఆర్. మనం ఎటువంటి వారము అన్న సత్యం మనకు తెలుసు గనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, వీఆర్ బౌండరీ బేస్డ్ పీపుల్. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం అనే సరిహద్దుల్లో ఉంటున్న వారము అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గతించిన వారం మొదలు పెట్టాం, కంప్లీట్ చేసుకోలేకపోయాం కనుక ఈ ఉదయకాల సమయంలో నేను మరలా దాన్ని కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. వాట్ ఆర్ ద బౌండరీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ గివెన్ టు us యాజ్ ఎ born again పర్సన్? తిరిగి జన్మించబడిన క్రైస్తవులకు మనకి, లేకపోతే విశ్వాసులకు మనకి అని పెడదాం. క్రైస్తవులు అన్నది అనేక సార్లు దట్స్ ఓన్లీ ఎ ట్యాగ్ ద వరల్డ్ హ్యాస్ గివెన్ టు us. మనము క్రీస్తు యేసునందు విశ్వాసముంచు వారము గనుక మనము క్రైస్తవులము అని పిలువబడుతున్నాం అన్న సత్యం మనకు తెలుసు గనుక మన యొక్క టెక్స్ట్ బుక్, మన యొక్క అచ్చు పుస్తకం, మన యొక్క గైడ్ పుస్తకం, మన ఇన్స్ట్రక్షన్ బుక్, మన యొక్క మాన్యువల్ బుక్ ఏదే ఉంది? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలే ఉంది. అందుచేత దేవుని సంగమా, ఈ వాక్యమునకు విరోధముగా మనము ఏది చెయ్యడానికి మనకు అధికారం లేదు. ఏమిటా కార్యాలు అని మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యములో నుండి గతించిన వారు నేను చెప్పిన ప్రకారముగా 6 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. మొదలు పెడదాం. ఎన్ని పాయింట్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలో దాన్ని కంప్లీట్ చేసుకుందాం. ఆయన రాకడ ఆలస్యం అయితే వచ్చే ఆదివారం మరలా దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో మనకందరికీ తెలిసిన ప్రకారముగా గిడియన్స్ ఇంటర్నేషనల్ పరిచర్య రిప్రజెంటేటివ్స్, దైవ సేవకులు, సహోదరులు వారి యొక్క ఫ్యామిలీస్తో మన మధ్యలో ఉన్నారు కనుక వారికి కొంత సమయాన్ని మనం కేటాయించబోతున్నాం. అంచేత నా మాటల్ని తప్పనిసరిగా నేను క్లుప్తపరచాలి. అందుచేత క్లుప్తపరుస్తూ దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళిపోదామా? What are the boundaries which God has given to us? దేవుని యొక్క వాక్యములో మనకివ్వబడిన సరిహద్దులు ఏమిటి? నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సరిహద్దులు విని విడిచిపెట్టడానికి కాదు. ఆ యవ్వనస్తుడు ఏమో, అయ్యో నా యొక్క ఉపదేశకుల యొక్క బోధను నేను వినలేకపోయాను, ఇప్పుడు కాదనుకున్నాను, తర్వాత అనుకున్నాను, అందుచేత నునివెచ్చని స్థితిలోనికి వెళ్ళిపోయాను, ఇట్స్ ఓకే అనుకున్నాను, నా హల్లెలూయాలు సరిపోతాయి అనుకున్నాను అనుకొని జీవించడం బట్టి హిస్ లైఫ్, ఆయన జీవితం నరకంలోనికి వేయబడినప్పుడు, అంధకారములోనికి నెట్టివేయబడినప్పుడు హీఈస్ రిగ్రెట్టింగ్. అప్పుడు విచారిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ఆలకించుచున్న ఏ ఒక్కరు కూడా తర్వాత రిగ్రెట్ అవ్వడానికి, తర్వాత విచారించడానికి ఒక అవకాశం లేకుండా పరిశుద్ధాత్మదేవుడు మీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు వాక్యం అనే సరిహద్దుల్లో మనకిచ్చిన సరిహద్దు ఎవరికంటే భార్య భర్తలకు. ఎవరికి ఇచ్చాడు? ఆదాము అవ్వమ్మకి. I think they are the first masterpiece creation of God. దేవుని చేత అద్భుతకరముగా సృష్టించబడిన యవన దంపతులు. వారికి ఒక్కరికే ఈ భూలోకములో ఇన్ఫెంట్హుడ్ లేదు కదా, చిన్నతనం అన్నది లేదు. వారు సృష్టించబడినప్పుడే యవనస్తులుగా సృష్టించబడ్డారు. రైట్. అందుచేత మనకు అర్థమవుతుంది ఈ కుటుంబ వ్యవస్థ అన్నది దేవుడే దాన్ని స్థాపించాడు. అది మనుష్యుని యొక్క ఆలోచన కాదు. ఐ రిపీట్ అగైన్, కుటుంబ వ్యవస్థ అన్నది మనుష్యుని యొక్క ఆలోచన కాదు, అది సర్వశక్తి కలిగిన దేవుని చేత ప్రారంభించబడ్డది గనుక ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ గాడ్. అది దేవుని చేత స్థాపించబడిన ఆలోచన. సర్వశక్తి కలిగిన దేవుడు అనేక సార్లు దేవుడు మనకు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసిన ప్రకారముగా ఆయన ఈ భూలోకములో ఏది ఇచ్చినప్పటికి కూడా దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాతనే దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. అంతేగాని నియమములు కట్టడలు లేకుండా దేవుడు దేన్ని తన ఇష్టానుసారముగా చేసుకోవడానికి వదిలిపెట్టలేదు కదా.
ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత ఏమన్నాడు? మీరు ఏదోను తోటలో ఉండండి, మన క్విక్ అండర్స్టాండింగ్ కొరకు మనం ఏమంటాం, 9999 మంచి ఫలవృక్షములను తిని ఆనందించండి. బట్ ఓన్లీ వన్ కండిషన్. ఏంటది? తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలియజేసే ఫలవృక్షాన్ని మాత్రం తినొద్దు అన్నాడు. అంటే ఆ కండిషన్ పెట్టాడు, ఆ షరత్తు మాత్రం దేవుడు పెట్టాడు. అందుచేత దేవుని సంగమా, ఇంకా ఆ రీతిగా బైబిల్ పేజీలు మనం తిరగవేసినట్లయితే, నోబహు దినాల్లో దేవుడు భూలోకమును అంతటిని చూచినప్పుడు వాక్యం ఏమంటుంది? అది పాపముతో నిండి ఉంది. నిండినప్పుడు దేవుడు ఏమన్నాడు? నోబహు, నీవు నా దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డావు గనుక నీకు, నీ కుటుంబము కొరకు, నేను సృష్టించిన జంతు ప్రపంచము కొరకు ఏం చేయమన్నాడు? ఒక ఓడను కట్టేసుకోమన్నాడు. కట్టేసుకోమని వదిలేశాడా? దాని పొడిగి ఎంత ఉండాలి, దాని వెడల్పు ఎంత ఉండాలి, ఎన్ని అరలు ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని తలుపులు ఉండాలి, ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అమ్మ, ఆ రీతిగా ఎవ్రీ పేజ్, దేవుని యొక్క వాక్యములో ప్రతి పేజీను మనం తిరగవేసినట్లయితే, గాడ్ డిడ్ నాట్ లీవ్ పీపుల్ టు దేర్ ఓన్ చాయిస్. ఆల్వేస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ గేవ్ పర్టిక్యులర్ ఇన్స్ట్రక్షన్స్ హౌ ఇట్ నీడ్ టు బి. అది ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా చూడాలి, ఏ రీతిగా కట్టుకోవాలి, ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి అన్న వివరణ ఇచ్చిన తర్వాతనే దేవుడు ఏదైనా చెప్పాడు. అందుచేత దేవుని సంగమా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. 2024 సంవత్సరముల క్రితము యేసు క్రీస్తు వారు మన ఒక్కొక్కరి యొక్క పాప పరిహార్థ బలిగా ఈ భూలోకములోనికి వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆయన యొద్దకు వచ్చు వారికి పాప క్షమాపణ ఇస్తున్నాడు అన్నది అద్భుతకరమైన సత్యం. ఆ రక్తములో, ఆయన రక్తములో మనం కడగబడి పాప క్షమాపణ పొందుకొని అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు అద్భుతకరమైన ఆలోచన ఇచ్చాడు. అబ్బా తండ్రి అని పిలవడానికి అధికారము ఇచ్చిన తర్వాత, అయ్యా అమ్మా, మనలను మన ఇష్టానుసారంగా చూడ్డానికి, మాట్లాడడానికి, కూర్చోడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, తినడానికి, తిరగడానికి, నీకు తోచింది చెయ్యడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఒప్పుకోలేదు. అందరూ ఏమనుకుంటారంటే, ఆదివారం మాత్రం నేను గుడికి రావాలి, అదొకటే దేవుడు చెప్పాడు, మిగతా సోమవారం టు శనివారం వరకు నాదే, అంతా నా ప్రపంచమే, అంతా నా వ్యాపారమే, అంతా నా ఉద్యోగమే, అంతా నా కడుపే. హలో, మన బ్రతుకు ఎటువంటిది? నీటి మీద బుడగ వంటిది. ఐ థింక్ ఐల్ కమ్ బ్యాక్ టు దట్ పాయింట్. ఆ పాయింట్లోనికి దేవుని చిత్తం అయితే ఈరోజు లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తాను. ఎందుచేతనంటే పీపుల్ ఆర్ అనేబుల్ టు, ఆ సత్యాన్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఏమనుకుంటారంటే, ఈ వారం కాకపోతే వచ్చే వారంలే, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈసారి కాకపోతే వచ్చేసారి. కీప్ ఆన్ పోస్ట్పోనింగ్. దేవుడు అనుగ్రహించుచున్న సమయాన్ని వాయిదాలు వేస్తూ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అని తమను తాము సమర్థించేసుకుంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, కుటుంబ వ్యవస్థను దేవుడు ప్రారంభించినప్పుడు దేవుడు వారికి కొన్ని నియమాలు ఇచ్చాడు, కొన్ని కట్టళ్ళు ఇచ్చాడు, విడిచిపెట్టేలేదు. అనేకమైన రెఫరెన్స్లు ఉన్నప్పుడు కూడా మేబీ ఐ విల్ టచ్ 2 or 3 పాయింట్స్. ఎందుచేతనంటే వాటన్నిటిలోనికి వెళ్తే ఐ థింక్ ఇంకొక 2-3 నెలలు ఐ థింక్ దాని గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంచేత దేవుని చిత్తం అయితే ఇంకొకసారి మరలా దాన్ని వివరముగా మనం నేర్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు జ్ఞాపకము చేయుచున్న కొన్ని మాటల్ని మనం కలిసి నేర్చుకుందామా? వివాహం చేసుకున్నవారు, చేసుకోవడానికి ఇష్టపడుతున్నవారు, లేకపోతే ఇంకా లేదు నేను ఇలాగే ఒంటరిగా ఉండిపోతానంటే, బట్ స్టిల్ యూ ఆల్సో నో దిస్ వన్. దీన్ని మనం తెలుసుకోవడంలో తప్పేం లేదు. ఎందుచేతనంటే ఇతరులకు చెప్పడానికి కూడా బాగుంటుంది. నేను చాలామంది చెప్పడం విన్నాను, వివాహాలు అయిపోక ముందంట వాళ్ళ అమ్మగారు వాళ్ళ కూతురుతో చెప్తారంట, నీవు ఏ తగు పెట్టుకొని మరలా మా ఇంటికి వస్తే నా తలుపులు మాత్రం తీయను సుమా, తలుపు వేసే ఉంటుంది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తలుపు బాదుకొని మరలా మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే. అటువంటి మంచి తల్లిదండ్రులు బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిశీకి అసలు స్తోత్రాలు రావట్లేదు ఏంటి అర్థం లేదు. ఎందుచేతనంటే అది వివాహ వ్యవస్థ, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యవస్థ.
కానీ మన భారతదేశంలో ఎలాగా, అమ్మ నీకు ట్రబుల్లో ఉన్నావా, మధ్యరాత్రి 12 గంటలకు ఆటో వేసుకొని వెళ్ళిపోతాడు, పట్టుకొచ్చాడు. అందుకే కుటుంబాలు స్థిరపరచబట్టలేదు. అందుకే ఈవెన్ అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో విడాకులు అనే సైతానుడు తీసుకొని వచ్చి అనేకమైన కుటుంబ వ్యవస్థలను పాడు చేస్తున్నాడు. నేను పోయిన ఆదివారం చెప్పిన ప్రకారంగా చచ్చిపోతే నీ ఆయన చేతిలోనే కదా చచ్చిపోతున్నావు, చచ్చిపోతే నీ భార్య చేతిలోనే కదా చచ్చిపోతే. నో ప్రాబ్లం. ఈ భూలోకములో వాక్యము తెలిసిన వారు ఎంత బేగా ఈ భూలోకాన్ని విడిచిపెడితే అంత మంచిది. కానీ మనంతట మనముగా విడిచిపెట్టకూడదు సుమా. దేవునికి ఒక సమయం ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది. ఆ రీతిలో ఒకవేళ దేవుడు తీసుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడితే లెట్స్ గివ్ ఇట్ ఆఫ్, దేవునికి అప్పగించేసుకుందాం. అంతేగాని భార్య భర్త ఏం చేయాలి, కలిసే ఉండాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాక్యం అనే సరిహద్దుల్లో ఉంటున్న మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రెండోదిగా 2వ అధ్యాయము 18వ వచనం. ఐ థింక్ వీఆర్ కమింగ్ డౌన్ అండ్ దెన్ అప్ అగైన్. 18వ వచనం ఒకసారి చదువుదామా. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును. దేవుడు స్త్రీని దేనిగా తయారు చేశాడు? త్వరగా చెప్పాలి. నా గడియారం అంటుంది, ఒరే బాబా అంత టైం లేదు, ఇంత వివరిస్తున్నా కానీ చెప్తాను. దేవుడు స్త్రీని పురుషునికి దేని కొరకు ఇచ్చాడు? సాటి అయిన సహాయానికి కదా. నీ భార్యను దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే టు హెల్ప్ మేట్గా, సహాయకారిగా ఉండడానికి, అన్ని రీతుల్లో సహాయం చేయడానికి. ఈ దినాల్లో స్త్రీలు ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో పని ఏదైనా ఆపేశారా? లేదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఆమె ఉద్యోగం చేస్తుంది, కానీ ఆమె కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ తీసుకొని ఏం చేస్తుంది? తెల్లవారుజాము లేచి వంట వండి క్యారేజ్ ఇద్దరికీ క్యారేజీలు కట్టుకొని పిల్లల్ని తయారు చేసి, మేబీ ఈ రోజుల్లో కొంతమంది తండ్రులు పిల్లల్ని తయారు చేయడానికి ముందుకు వస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కదా. షేరింగ్ కొంచెం, జ్ఞానం కొంచెం పెరుగుతుంది. రైట్. ఏదైనప్పుడు కూడా ఆ రీతిగా సహకరించి ఇద్దరు ఒకేసారి డ్యూటీలకు వెళ్ళిపోయి మరలా డ్యూటీ నుండి వస్తున్నారు. కొంతమంది ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా ఖాళీగా ఉంటారా? నీవు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చిందరవందరముగా ఉంటుంది. ఇట్ లుక్ సో అది కొంచెం శుభ్రంగా ఉండదు. ఎక్కడ పడితే దుప్పట్లు అక్కడ, చెప్పులు అక్కడ, అవన్నీ ఉంటుంది. మరలా తిరిగి వచ్చినప్పటికీ గ్రీన్ పార్క్ హోటల్లా తయారు చేసేస్తుంది మీ ఆవిడ కదా. నీకు మళ్ళా మధ్యాహ్నం భోజనం రెడీ, సాయంకాలం టీ రెడీ, నీ బట్టలన్నీ కంపు బట్టలన్నీ ఉతికేసి మరి ఇస్త్రీ కూడా చేసి పెడతారేమో నాకు తెలియదు, కానీ దే డూ లాట్ ఆఫ్ థింగ్స్. సహకారిగా ఉండడానికే దేవుడు సృష్టించాడు. అంత గొప్ప సహకారం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యా నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న, హ్యావ్ యూ ఎవర్ సెడ్ థ్యాంక్ యూ డార్లింగ్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఇంత మంచి కార్యాలు నా కొరకు చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ, వందనాలు అని ఎప్పుడైనా చెప్పామా? బాగా లేకపోతే మాత్రం ఉప్పు తక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, నా షర్ట్కి ఫోల్డింగ్ సెట్ రాలేదు, నా బెల్ట్ ఎక్కడో పోయింది, కానీ తీసుకొచ్చినప్పుడు ఒక థ్యాంక్ యూ ఎప్పుడైనా చెప్పారా? చెప్పకపోవడం బట్టే చాలా గొడవలు వస్తుంటాయి. దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించి మనము చేయవలసిన బాధ్యతలను, అమ్మా అయ్యా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బహు స్పష్టముగా ఆయన జ్ఞాపకం చేశాడు. నీ భార్య నీవు అభినందించినప్పుడు ఇంకొంత షీ విల్ డూ అన్ ఎక్స్ట్రా వర్క్ ఫర్ యూ. నీ కొరకు ఇంకొంచెం సహాయం చేయడానికి, ఇంకొంచెం తోడ్పడడానికి అన్ని రీతుల్లో నీ భార్య నీతో సహకరిస్తుంది. అందుచేత తప్పనిసరిగా దేవుడు మీకు అనుగ్రహించిన, మనకు అనుగ్రహించిన జీవిత భాగస్వాములను మనం అభినందిస్తూనే ఉండాలి. థ్యాంక్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ దే డూ.
అటువంటి కృతజ్ఞతతో, అటువంటి అభినందనలతో మన కుటుంబ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించబడినప్పుడు దేవుడు తప్పక ఆ కుటుంబ జీవితంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని సంగమా, సో భర్త కొండవలసిన బాధ్యతలు, భార్య కొండవలసిన బాధ్యతలు దేవుని యొక్క వాక్యములో బహు స్పష్టముగా ఉంది. ఎందుచేతనంటే వివాహ వ్యవస్థ అన్నది దేవుని చేత ఈ ఏర్పాటు చేయబడ్డది. నీకు తోచింది చేసినప్పుడు, నీవు అనుకుంటుంది చేస్తున్నప్పుడు ఆ కుటుంబంలో తప్పనిసరిగా కలహాలు వస్తాయి, భేదాలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ రావు అని నేను ఎప్పుడు అన్నాను. వచ్చినప్పటికీ కూడా నిన్ను నమ్మి తన తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చింది గనక ఆదరించవలసిన బాధ్యత పురుషులారా మన మీదే అది ఉంది. ఎందుచేతనంటే నర్సీపట్నంలో అన్నీ వదిలేసుకొని విశాఖపట్నం వచ్చేసినప్పుడు ఏమని నమ్మకం, నా ఆయన నన్ను చూసుకుంటాడు, నన్ను ప్రేమిస్తాడు. ఒకవేళ అటో ఇటో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడా తన యొక్క విశ్వాసం ఏముండాలి, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, హీ విల్ లవ్ మీ, హీ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ అన్న ఆలోచన ఎప్పుడైతే నీ భార్యకి కలుగుతాదో, కలగాలి అని వాక్యం అంటుంది. ఎప్పుడైతే కలుగుతుందో చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా ఏమైపోద్ది, చాలా ఈజీగా తొలగిపోతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఆ రీతిగానే మన జీవితాల్లో మనం ఉండాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనకు బిడ్డల్ని అనుగ్రహించినప్పుడు ఆ బిడ్డల్ని దేవుని యొక్క బహుమానముగా మనం అంగీకరించాలి. బికాస్ గాడ్ నోస్ ద బెస్ట్. ఆయన మనకు ఎవరిని, కూతురైనా కొడుకైనా, ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ కదా. దేవునికి బహుమానం. కొడుకైతే ఏంటుంది, కూతురైతే ఉంది. నా మటుకు నాకు ఏ వ్యత్యాసం ఇంతవరకు కలగలేదు. భవిష్యత్తులో ఎలాగుంటుందో తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ జెఫీ ఆర్ షకీ. ఇద్దరు దేవుడు మాకు అనుగ్రహించిన ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, జీవపు బహుమానాలు. ఆ బహుమానములను పెంచవలసిన రీతిలో పెంచినప్పుడు, వారు ఎదగవలసిన రీతిలో ఎదిగినప్పుడు, దేవుని ప్రేమించి ముందుకు వెళ్ళినప్పుడు వారు కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరముగా ఉంటారు. అందుచేత దేవుడు అనుగ్రహించే జీవపు బహుమానాల్ని దేవుని సంగమా యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. నా కొడుకే కావాలని, కూతురే కావాలని మనం పట్టుపట్టక్కర్లేదు. దేవునికి తెలుసు మనకి ఎవరు కావాలని, ఎవరి ద్వారా మనం సంతోషముతో సమాధానముతో ఉంటామని దేవునికి తెలిసి గనక వారినే దేవుడు మనకు బహుమానముగా అనుగ్రహిస్తాడు. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పు. రైట్. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమ ఆ రీతిగా వివాహ వ్యవస్థ అన్నది దేవుని చేత ఏర్పాటు చేయబడ్డది గనక దేవుడు మనకిచ్చిన ఆ బాధ్యత ప్రకారంగా మనం ముందుకు వెళ్దాం. భార్య భర్తల్లో ఉండవలసిన ఇంకా అనేకమైన ఆలోచనలు జ్ఞాపకం చేస్తున్నాయి కదా. ఈ కంప్యూటర్లో బ్రెయిన్లో మెదడులో అనేకమైన ఆలోచనలు గుర్తొస్తున్నాయి. కానీ 2వ పాయింట్కి ముందుకు వెళ్ళక ముందుగా ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్షమించే గుణం ఉండాలి. ఏ గుణం ఉండాలి? స్త్రీలోనే ఉండాలి, పురుషుల్లోనే ఉండాలి, భర్తలోనూ ఉండాలి, భార్యలోనూ ఉండాలి. ఆ క్షమించే గుణము ఏ కుటుంబములో అయితే ఉంటుందో ఆ కుటుంబము సంతోషముతో సమాధానంతో ఉంటాయి. మనం మనుషులుగా మన సూపర్ మ్యాన్లు కాదు కదా, మనం సూపర్ మ్యాన్స్ కాదు. ఈ భూలోకంలో పుట్టి పెరిగిన వారు గనుక 2 రకములైన కుటుంబంలోండి వచ్చాం, 2 రకములైన కల్చర్స్లోండి వచ్చాం, 2 బ్యాక్గ్రౌండ్స్లోండి వచ్చాం, 2 రకములైన జీవితములోండి వచ్చిన వారము గనుక తప్పనిసరిగా అన్ని మొదటి కొన్ని సంవత్సరాల్లో సర్దుబాటు కాకపోవచ్చు. కానీ ఒక 5 మినిమం 5 అందామా, రైట్, మేబీ మినిమం 10 అనుకుందాం. పోనీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకన్నీ క్యాషువల్గా అయిపోతాయి కదా. నాకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, తనకు తెలిసిపోద్ది నాకు కోపం వచ్చిందని. తనకి ఏదైనా తన హృదయంలో ఏదైనా ఉన్నప్పుడు, మనసులో ఏదైనా ఉన్నప్పుడు తను ప్రత్యేకంగా నాకు చెప్పక్కర్లేదు. ఏదో స్కూల్లో ప్రాబ్లం అయింది, అందుకే మూడ్ కొంచెం మారిపోయిందని తెలిసిపోద్ది.
ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ఆలకించుచున్న క్రైస్తవ సంగమ, వీ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఏ స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమించే గుణం ఉండాలి ప్రతి భర్తలో, ప్రతి భార్యలో. ఏ రీతిగా క్షమించమంటున్నాడు దేవుని యొక్క వాక్యం? క్రీస్తు మనలను క్షమించిన ప్రకారముగా. ఆ వివరణలోనికి నేను వెళ్ళాలనుకుంటులేదు, కానీ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. నీ భార్యను నీవు ఏ రీతిగా క్షమించాలి, నీ భర్తను నీవు ఏ రీతిగా క్షమించాలి? క్రీస్తు మనలను క్షమించిన ప్రకారముగా. ఒకసారి ఆలోచిద్దామా, క్రీస్తు మనల్ని ఎలా క్షమించాడు? ఎలా క్షమించాడు? హీ నెవర్ రిమెంబర్డ్ ఎనీథింగ్ వాట్ వీ హ్యావ్ డన్. ఆయన దృష్టిలో మనం చేసిన కార్యాలు చూచినట్లయితే we really doesn't deserve that forgiveness. ఆ యొక్క క్షమాపణకు మనం యోగ్యులు కాదు. కొన్ని విషయాల్లో దేవుడు మేబీ 1,000 కోట్ల సార్లు దేవుడు ఆల్రెడీ మనల్ని క్షమించేసి ఉంటాడు. మరలా చేస్తూనే ఉంటాడు, మరలా చూస్తూనే ఉంటాడు, మరలా మాట్లాడు. అయినప్పటికీ కూడా మరలా ప్రభువా నన్ను క్షమించు అని చెప్పగానే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే క్షమిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, భార్య భర్తల యొక్క కుటుంబ వ్యవస్థ సర్వశక్తి కలిగిన దేవుడే ఏర్పాటు చేశాడు గనుక, అమ్మా అయ్యా మీ జీవితాల్లో ఏముండాలి? క్షమించే గుణం ఉండాలి. ఆ క్షమించే గుణం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబము దేవుని యొక్క నామ మహిమార్థముగా ముందుకు వెళ్తాది అన్న విషయాన్ని ఐ థింక్ డోంట్ గో పట్టు వద్దు. నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అని కూర్చోవద్దు. సత్యాన్ని ఒప్పుకుందాం. నేను అనేకసార్లు చెప్పిన ప్రకారముగా మనం ఒక మాట పలకక ముందు, ఇట్స్ నాట్ ఓన్లీ వివాహ వ్యవస్థలో మాత్రమే కాదు, కానీ ఎవరితోటైనా ఒక మాట పలకక ముందు లెట్స్ థింక్ ట్వైస్. ఈ ప్రాబ్లం దేని కొరకు వచ్చింది, ఈ యొక్క ఈ పరిస్థితి దేని నిమిత్తం వచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే మనకే తెలిసిపోద్ది. ఓహో నా తప్పు ఉంది, అందుకే ఇంత ప్రాబ్లమ్స్ వచ్చింది అని. అలాంటప్పుడు ఏం చేసుకోవాలి? మనమే సర్దిద్దేసుకోవాలి, మనమే ఒక మెట్టు కిందకు వచ్చేయాలి. ఎందుకంటే మనం దాని గురించి ఆలోచించినప్పుడు ఆ సిచ్యువేషన్ రైజ్ చేసిందంతా నేనే అని అర్థమైపోద్ది కదా. అందుచేత దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనం ఒక్కొక్కరము జ్ఞాపకం చేసుకోవలసిన అద్భుతకరమైన సత్యం ఏమిటంటే క్షమించే గుణం ఉండాలి. క్రీస్తు మనలను క్షమించిన ప్రకారముగా మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. అది దేవుడిచ్చిన నియమం, కట్టడ. దట్ ఈస్ అవర్ బౌండరీ. అది దేవుడు మనకు అనుగ్రహించిన సరిహద్దు. ఏ కుటుంబంలోనైతే క్షమాపణ ఉండదో ఆ కుటుంబాలు విడిపోతున్నాయి, ఆ కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో నా మాట్లాలకించుచున్న సహోదరి సహోదరులారా, మీ కుటుంబ వ్యవస్థను దేవునికి వాక్యానుసారముగా కట్టుకోవడానికి మీరు సిద్ధపడాలి. మీ జీవితాల్ని సరిచేసుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు బహుస్పష్టంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాదు ఆ రీతిగా కాదు, నేను ఇంకా సూత్రం అని చెప్పుకొని ఉంటాను, నేను ఇంకా నా మాయ మంత్రాల్లో జీవిస్తాను అన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఆలకించు. దేవునికి వాక్యానుసారముగా నీ కుటుంబ వ్యవస్థను కట్టుకోకుండా నీకు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం లేదు అని నేను చెప్పట్లేదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. మేబీ యు కుడ్ బి వెరీ స్మార్ట్ ఇన్ ఈ లోకము యొక్క దృష్టిలో నీవు మహా తెలివైన వ్యక్తిగా కనబడొచ్చు, కానీ నా దేవుని రాజ్యములోనికి ప్రవేశించే ఒక్క అవకాశం కూడా నీకు లేదు అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా పరిశుద్ధాత్మదేవుని యొక్క స్వరాన్ని మీ యొక్క చెవులకు నేను వినిపింపజేస్తున్నాను. ఇంకొక మాటను కూడా చదివి 2 పాయింట్లకు వచ్చేద్దామా? 1 కొరింథీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మొదటి 5 వచనాల్ని ఒకసారి చదవడానికి మనం ప్రయత్నం చేద్దామా? 1 కొరింథీలు రాసిన పత్రిక దాని అంతటిని వివరించబోతున్నది, కానీ కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు రాసిన వాటి విషయము అని
2 చుక్కలు పెట్టాడు. అంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ ద సిచ్యువేషన్ విచ్ ద కొరింథియన్ చర్చ్ వాస్ ఫేసింగ్ ఇన్ దేర్ లైఫ్. వారు తమ యొక్క ప్రశ్నలను అపోస్తలుడైన పౌలుకు చెప్పుతున్న ఆ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్న. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. జారత్వము జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. గతించిన దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. మన యవన బిడ్డలు వివాహం అయిపోయిన సంగతి పక్కన పెడదాం. వివాహ వ్యవస్థలోనికి వెళ్ళబోతున్న వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవిచ్చిన కట్టనం ఒక పెద్ద గొప్ప సంగతి కాదు, లేకపోతే నీవిచ్చిన బహుమానాలు పెద్ద గొప్ప విషయం కాదు. యువర్ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ద ప్రెషియస్ గిఫ్ట్ విచ్ యూ కెన్ గివ్ టు యువర్ లైఫ్ పార్ట్నర్. నీ జీవితంలో ఉన్న ఆ కన్యకత్వం, నీ జీవితంలో ఉన్న పవిత్రత, నీ జీవితంలో ఉన్న పరిశుద్ధత నీ వివాహ వ్యవస్థలోనికి సమకూర్చబడిన దాకా కూడా నీ శరీరాన్ని భూలోకములో ఎవ్వరికి అప్పగించుకోకుండా నీ పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించిన ఆ జీవిత భాగస్వామికి నీవివ్వడమే అదే గొప్ప బహుమానం. అందుచేతనే జారత్వము అధికముగా ఉండడం బట్టి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ప్రతి పురుషునికి ఎవరుండాలి? ఏం భార్య? సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి ఎవరుండాలి? సొంత భర్త. అంటే అద్దె భర్తలు అద్దె భార్యలు ఉంటారనుకుంటా. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమా, మీరు అనుకోవచ్చు ఏంటంటే బాబు పాదిరి గారు ఎలా కాదు. నేటి ప్రపంచములో జరుగుతున్న కార్యాలు దేవుని సంగమ ప్రతి విశ్వాసి దీన్ని బహు స్పష్టముగా తెలుసుకొని బహు జాగ్రత్తగా జీవించాలి. క్రీస్తు యొక్క రాకడకు మనం సమీపముగా ఉన్నాం. ఆయన రాకడలో మనము పవిత్రులుగా దేవుని యొక్క వాక్యానుసారముగా మనము జీవించకపోతే నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను, పరలోకపు ద్వారాన్ని కూడా చూడడానికి నీకు అవకాశం లేదు. మేబీ అబద్ధ బోధకులు, మీ సందా కొరకు జీవించుచున్న బోధకులు, లేకపోతే అనేకమైన దేవుని యొక్క సత్యాన్ని తికమక చేయుచున్న బోధకులు, కొన్ని వింత రక చెవులకు దురద కలిగిన వారికి కలిగిన బోధలు చెప్తారేమో, వారు మీరు నరకానికి పోతారని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యానుసారముగానే మన జీవితాన్ని కట్టుకోవాలి. We can never compromise with the standards which God has given to us. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ స్థాయికి తగ్గ మనము జీవించాలి కానీ we cannot compromise. ఈ లోకముతో కానీ లోక పద్ధతులతో కానీ ఈ దినాల్లో ఇన్ని తెలివితేటలు, భారతదేశంలో విడాకులు అన్న మాట ఉండేది కాదు ఒకప్పుడు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థకి భారతదేశంలో గొప్ప స్థానం ఇచ్చేవారు. కానీ టీవీలు, సీరియళ్ళు, సినిమాలు అధికమైపోవడం బట్టి వాటి యొక్క వాడు అలా చేశాడంటే మేము ఆ రీతిగా చేయొచ్చు అన్న కన్క్లూషన్లోనికి వచ్చేస్తున్నారు. లేదు, పరిశుద్ధాత్మదేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, విచ్చలివిడిగా తిరగడానికి, విచ్చలివిడిగా జీవించడానికి, విచ్చలివిడిగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి పరిశుద్ధ దేవుని సంగమ మనకి అధికారం లేదు. We have the word of God. దేవుని యొక్క వాక్యము చేతనే మన జీవితాల్ని కట్టుకోవాలి. దానికన్నా మించిన జీవితం ఇంకొకటి లేదు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములను నడపాలి. దాని కొరకే ఈ వివాహ వ్యవస్థ. దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడే అటువంటి కోరికతో సృష్టింపజేశాడు. అందుచేత ఆ కోరికను నెరవేర్చుకోవడానికే పరిశుద్ధుడగు దేవుడు నీకు సొంత భర్తని, నీ సొంత భార్యను దేవుడిచ్చాడు. అందుచేత ఆ ధర్మమును, ఆ కార్యాన్ని, దేవుడు అనుగ్రహించిన ఆ కోరికను, దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ఆశను నెరవేర్చుకోవడానికి ప్రతి భార్య భర్త ఏం చేయాలి?
సమ్మతించి జీవించాలి. ఆ క్రింద వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఇంకా బహు స్పష్టంగా ఏమంటున్నాడంటే, భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు, అలాగునా భార్యకే గాని భర్తకు తన దేహము పైన అంటే యు జస్ట్ బికమ్ వన్. వివాహ వ్యవస్థలో మీరు ఒకటిగా తీర్చబడ్డారు. ఇంకా మీ తలంపులు రెండుగా ఉండకూడదు, మీ శరీరాలు రెండుగా ఉండకూడదు, మీ కోరికలు రెండుగా ఉండకూడదు. యూ షుడ్ బి ఏబుల్ టు బికమ్ వన్, బికాస్ దట్ ఈస్ ద స్టాండర్డ్ విచ్ గాడ్ ఇస్ గివెన్ టు ఎవ్రీ ఫ్యామిలీస్, బికాస్ ఫ్యామిలీ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే కుటుంబ వ్యవస్థను స్థాపించాడు గనుక, కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు గనుక, ఈ ధర్మాన్ని చేయడానికి దేవుడు అవకాశాలని ఆయనే కల్పిస్తున్నాడు గనుక, దేవుని సంగమా ఈ వాక్యము దగ్గర మనం లోబడాలి అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టముగా మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనము కూడా, ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కలుగునట్లు కొంతకాలము వరకు సమ్మతి చొప్పుననే. ఇట్ ఈస్ విత్ అగ్రీమెంట్. నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, దేవుని సన్నిధానములో ఈ రీతిగా గడపాలనుకుంటున్నాను అని చెప్పుతేనే తప్ప మిగతా సమయం అంతటిలో కూడా భార్య భర్తలు కలిసే ఉండాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెవిగలిగిన ప్రతి కుటుంబస్తులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సత్యమునకు విరోధముగా, ఈ సత్యమునకు వ్యతిరేకముగా జీవించడానికి నీకు నాకు అధికారం లేదు. లేకపోతే అపోస్తలుడైన మనం చదువుతున్న కాంటెక్స్ట్ లో చెప్పాలంటే విచ్చలివిడిగా తిరగడానికి చెయ్యడానికి నీకు అధికారం లేదు. యు డోంట్ హ్యావ్ దట్ రైట్. ఎందుచేతనంటే విచ్చలివిడిగా నీకు తోచిన ప్రకారముగా, మీ ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారముగా, మీ యొక్క స్నేహితులు బంధుమిత్రులు చెప్పిన ప్రకారముగా కాక, దేవుని యొక్క వాక్యానుసారముగా మన జీవితాలని, మన కుటుంబ వ్యవస్థను కట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఐ థింక్ మేబీ వీ విల్ రష్ టు వర్స్ 10 and 11 కూడా చదివి మేబీ నా మాటలను ముగించేయాలనుకుంటున్నాను. మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా ఉండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. ఐ థింక్ దట్స్ మోర్ ఇంపార్టెంట్. దేవుడు అగైన్ వివాహ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు సాధారణంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తాం. ఇది దేవుడే మిమ్మల్ని జతపరిచాడు గనుక మరణము తప్ప మరి ఏ శక్తులు, మరి ఏ కార్యాలు మిమ్మల్ని విడగొట్టకూడదు అనగా దేవుని యొక్క వాక్యములో మీ జీవితాన్ని కట్టుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు అదే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యు కెనాట్ లివ్ సపరేట్లీ. దేవుని యొక్క సన్నిధానములో మరి ముఖ్యముగా మీరు జతపరచబడినప్పుడు మీరు రెండు వేరువేరుగా ఉండడానికి అధికారం లేదు. ఆ రీతిగా ఉంటున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఆలకించాలి. యేసయ్య ఈ ఉదయకాల సమయంలో 11:20 వస్తే నువ్వు ఉండిపోవడానికి రెడీ అయిపో. నా బోధ కాదు సుమా, వాక్యం చెప్తుంది. నీ సూత్రాలు ఈ లోకంలో పనిచేస్తాయి, నీ మ్యాజిక్లన్నీ ఈ లోకంలో పనిచేస్తాయి, నీ యొక్క కుయుక్తులన్నీ ఈ లోకంలో పనిచేస్తాయి. మేబీ మీ తల్లిదండ్రుల దగ్గర పనిచేస్తాయి, మీ స్నేహితుల దగ్గర పనిచేస్తాయి, మీ బంధువుల దగ్గర పనిచేస్తాయి, కానీ సర్వజ్ఞానియగు దేవుని దగ్గర అదేది పనిచేయదు. అదేం పనిచేయదు. ఆయన మనకు అనుగ్రహించిన కట్టడల ప్రకారంగా దేవుని సంగమా మన జీవితాన్ని కట్టుకోవాలి అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క మాట కూడా చెప్పి నా మాటలు నేను ముగిస్తున్నాను. ఈ వివాహ వ్యవస్థ అంతా యేసు క్రీస్తు వారు పెళ్లి కుమారుడుగా, సంఘము పెళ్లి కుమార్తెగా దేవుని వాక్యములో మనకు కనబడుతున్నాడు కదా. మధ్యాకాశములో ఏం జరుగుతుంది?
సంఘముతో దేవుని యొక్క వివాహము జరుగుతుంది, క్రీస్తుతో కలిసిన ఆ వివాహము జరుగుతుందని పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరికి? ఎవరితో? క్రైస్తవులతో కాదు. ఐ రిపీట్ అగైన్, దేవుని సంఘమా, క్రైస్తవులతో కాదు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తత్వము అన్నది ఈ లోకములో ఇచ్చిన సింపుల్ ట్యాగ్ మాత్రమే. జీవము కలిగిన దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించుచున్న వారితో. ఐ రిపీట్ అగైన్, దేవుని సంఘమా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు గ్రహించాలి, హృదయములో భద్రపరుచుకోవాలి. క్రీస్తు ఎవరితో వివాహం చేసుకుంటాడో తెలుసా? ఈ వాక్యానుసారముగా జీవించుచున్న సంఘముతో. విచ్చలవిడిగా తిరుగుతున్న వారితో కాదు, మీకు తోచింది చేస్తున్న వారితో కాదు, మీ బాబాయ్ చెప్పుతున్న కార్యాలు చేస్తున్న వారితో కాదు. ఈ వాక్యం ఏదైతే చెప్పుతుందో ఆ వాక్యానుసారముగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నీవు కట్టుకుంటున్నట్లయితే, నీ యొక్క కుటుంబ వ్యవస్థను దేవుని యొక్క వాక్యానుసారముగా కట్టుకుంటూ ఈ వాక్యానుసారముగా జీవిస్తున్నట్లయితే అటువంటి వారితో ఆయన వివాహములో జతపరుస్తాడు. ఇట్స్ నాట్ రియలీ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్, అది శారీరక సంబంధమైన వివాహము కాదు, అది ఆత్మిక సంబంధమైన వివాహము. అంటే దేవుని యొక్క కుటుంబములో సభ్యులుగా తీర్చబడి దేవునితో కలిసి జీవించడానికి. ఈ ఉదయకాల సమయములో గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, వీఆర్ ద పీపుల్ ఆఫ్ బౌండరీ. దేవుని యొక్క వాక్యం అనే సరిహద్దుల్లో కట్టబడుతున్న ఓ క్రైస్తవ జీవితమా, ఒకటి, మన కుటుంబ జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? దేవునికి అంగీకారంగా ఉన్నాయా? దేవుని సంతోషపెట్టే రీతిలో ఉన్నాయా? లేకపోతే దేవుడు అనుగ్రహించుచున్న అవకాశమును సద్వినియోగం చేసుకొని, మేబీ ఎంతవరకు నీ భర్తను తిట్టుకుంటూ జీవించావేమో, నీ భార్యను ద్వేషిస్తూ జీవించావేమో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు ఏమి సంభవించునో మీకు నాకు తెలియదు గనుక పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితానికి ఒక అవకాశం ఇచ్చుచూ ఉండగా, డూ యూ వాంట్ టు బిల్డ్ యువర్ లైఫ్ బేస్డ్ ఆన్ ద వర్డ్? దేవుని యొక్క వాక్యానుసారముగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగినట్లయితే నీవు ధన్యుడువు, ధన్యురాలు అని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లేకపోతే నరకమే నీ గమ్యం. నేను చెప్పట్నే సుమా, వాక్యం చెప్తుంది. రెండోదిగా, పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారిని వివాహము చేసుకోవడానికి, ఆ వివాహ విందులో మనము పాలు పొందుకోవాలి అన్నట్లయితే, ఆ వివాహ కార్యక్రమంలో క్రీస్తుతో కూడా మనం జతపరచబడాలి అంటే, ఒక సాధారణమైన నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే సరిపోదు. అనగా విచ్చలివిడిగా జీవిస్తే సరిపోదు. వాక్యము ద్వారా మన జీవితాలు కట్టబడాలి. దేవుని యొక్క వాక్యం మన చూపులు, మన మాటలు, మన ప్రవర్తన, మన వ్యాపారం, మన ఉద్యోగం, మనం కూర్చుండుట, మనం లేచుట, మనం నివాసము చేయించిన స్థలములో ఏ రీతిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక ఆ రీతిగా మన జీవితాలని కట్టుకొని ముందుకు వెళ్దామా? కళ్ళు మూసుకుందాము. ఈ ఉదయకాల సమయములో అద్భుతకరమైన అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు అనుగ్రహించి ఉండగా మన కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉంది? మన బిడ్డల యొక్క జీవితం, కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉంది? వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని సంగమా, దివారాత్రములు కన్నీటి విరిచి, గాడ్ దేవుడా మీరే వారిని జతపరిచారు గనుక వారి వాక్యములో కట్టబడి ఉండాలి, వాక్యములో స్థిరపరచబడి ఉండాలి. వాక్యానుసారముగా వారి జీవితాలని కట్టుకోవాలయ్యా. మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉందని మీ గురించి మీకే తెలుసు. సర్వజ్ఞాని యొక్క దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనుక మన జీవితాలను ఒకసారి కట్టుకొని, we are boundary based people, we are not, మనము విచ్చలివిడిగా తిరిగే అవకాశము ఉన్నవారము కాదు.
వాక్యం అనే సరిహద్దుల్లో ఉన్నవారము అన్న విషయాన్ని బహు స్పష్టంగా ఎరిగి ఒక 30 seconds ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరిచి ప్రార్థన చేద్దామా. మన కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా ఉంది, మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి, ఆయన వాక్యానుసారముగా ఉన్నాయా లేకపోతే మనకిష్టం వచ్చినట్లుగా ఉన్నాయా? కట్టుకుందామా, సరి చేసుకుందామా? కెన్ వి మేక్ ఎ డిసిషన్ టునైట్? ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకుందామా? ఎస్ ఫాదర్. ఇదిగో దేవా నేను, ఇదిగో దేవా నేను, ఇదిగో దేవా. విత్తబడిన వాక్యము దగ్గర మన జీవితాలను సమర్పించుకొని, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, మన పరిస్థితులను ఎరిగిన దేవుడు మనతో మాట్లాడి ఉండగా పెడచెవి పెట్టకుండా అయ్యా హియర్ ఐ యామ్ అని దేవుని సన్నిధానంలో ఒప్పుకుందామా? ఇదిగో దేవా నేను, ఇదిగో దేవా నేను, ఇదిగో దేవా. ఆరాధింతును పూర్ణ హృదయముతో, నివేదకెదను నా జీవితాంతము. ప్రార్థనా పూర్వకముగా మన జీవితాలను సమర్పించుకొని దేవుడు అనుగ్రహించుచున్న గొప్ప అవకాశాన్ని మన జీవితంలో పెడచెవి పెట్టిన వారుగా కాక ఆయన వాక్యానుసారముగా మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుని సంగమా, వేదకేదను నా జీవితాంతము నీ సేవ చేసేదా. ఎస్ పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో దేవా. చేతులు పైకెత్తి యేసుతో చెప్దామా? ఇదిగో దేవా, ఇదిగో దేవా నేను. ఉదరలరబలరా. Holy Spirit God, we surrender ourselves before you. We want your presence. We want your word to reign over our lives, oh God. ఇదిగో దేవా. ఆఖరిసారిగా ఇదిగో దేవా. అప్పా ఇదిగో మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. Yes, my Jesus. నేను ఇదిగో దేవా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధులకు మా తండ్రి, అనేకులకు లేని గొప్ప ధన్యత మీ వాక్యము చేత మా సరిహద్దులను మీరు నియమించి ఉన్నారు గనుక దాని ప్రకారముగా మా జీవితాలను కట్టుకోవడానికి మరి ఒక అద్భుతకరమైన అవకాశాన్ని మీరు ఇచ్చి ఉండగా, మీ వాక్యము విని ఉన్నా ఏ ఒక్కరు కూడా విచ్చలవిడిగా తిరగడానికి, వారికి తోచింది చేయడానికి ఒప్పుకొనకుండా మీ వాక్యానుసారముగా జీవించి, మీ వాక్యానుసారముగా కుటుంబ వ్యవస్థను కట్టుకొని మీ యొక్క రాకడలో మీతో కూడా జతపరచబడ్డానికి కావలసిన కృపను ఒక్కొక్కరికి మీరు దయచేసి, విత్తబడిన వాక్యమును దుష్టుడకు అపవాది దొంగలించకుండా మా అందరి జీవితాల్లో స్థిరపరిచి ముందుకు నడిపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.